పైకి నవ్వుతూ పలకరింపులు అబ్బబ్బబ్బా! ఆ ప్రేమలు, ఆప్యాయతలు, ఆ బంధాలు అసలు అలాంటి వాటిని ఎక్కడా చూడమబ్బా అన్నంతగా కౌగిలింతలు కట్ కడుపులో కత్తులు, పబ్లిక్‌లా ప్లాస్టిక్ నవ్వులు, పర్సనల్‌గా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంత వ్యతిరేకత ఉంది అక్కడి వైసీపీ లీడర్స్‌లో. ఏ ఉమ్మడి జిల్లాలో ఉందా సిచ్యువేషన్? కలిసి నడవాల్సిన టైంలో కొట్లాట్లకు రీజన్ ఏంటి? గత ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి కోలుకున్న వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రీఛార్జ్ మోడ్లోకి వచ్చేశాయి. ఎక్కడికక్కడ పార్టీ కార్యక్రమాలు పుంజుకుంటున్నాయి. కానీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదని అంటున్నాయి ఫ్యాన్ వర్గాలు. ముఖ్య నాయకులు అనుకున్న వాళ్లు కూడా కొందరు సీరియస్గా కనిపించడం లేదని ద్వితీయ శ్రేణి మాట్లాడేసుకుంటోంది. గతంలో ఉన్న ఆధిపత్య పోరు, యుగోలను ఇప్పటికీ వాళ్లు వదిలిపెట్టలేదని చెప్పుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలున్నాయి. 50 మంది దాకా సీనియర్ నాయకులున్నారు. ఇందులో ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు 20 మంది వరకు ఉంటారు. ప్రస్తుతం స్థానికంగా పార్టీని నడపాల్సింది వీళ్లే. కానీ ఆ పని చేయటం లేదు సరికదా, ఒకరితో ఒకరికి పడక ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. కూటమి సర్కారు పాలనలో జిల్లాలో జరుగుతున్న నష్టం గురించి సమిష్టిగా పోరాడాల్సిన సమయంలో మాకేం పట్టదన్నట్టుగా ఉన్న వాళ్లను ఏమనాలంటూ ద్వితీయ శ్రేణి పళ్ళు కొరికేస్తోందట. కొందరు యాక్టివ్గా ఉన్నా ఎక్కువ మంది తమకేమీ పట్టదన్నట్టుగా ఉంటున్నారన్నది కేడర్ వాయిస్. ఇటీవల అనేక అంశాల్లో సమిష్టిగా పోరాటం చేయాల్సిన చోట ఒకరిద్దరు నాయకులు మాత్రమే లీడ్ తీసుకున్నారు. మిగతా వాళ్లు గెస్టు పాత్రకే పరిమితమయ్యారు. ఈ మధ్యకాలంలో జిల్లాలో రకరకాల సంఘటనలు జరిగాయి. పైగా అవి ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితమైనవి కాదు. జిల్లా మొత్తం మీద ప్రభావం చూపే అంశాలు. హంద్రినీవా కాలువ లైనింగ్, ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అనంతపురంలో పార్టీ ఆఫీస్ వ్యవహారం, ఇలా చాలానే ఉన్నాయి. కానీ వీటిలో ఏ ఒక్క ఇష్యూలో కూడా సమిష్టి పోరాటం కనిపించలేదు. దీన్ని బట్టే జిల్లా నేతల్లో ఎంత అనైక్యత ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పరిశీలకులు. కొందరైతే మరీ దారుణంగా ఒకరిని చూస్తే ఇంకొకరికి పట్టం లేదట. ఒక నేతకు దగ్గరగా ఎవరున్నా వాళ్ళంతా ఇంకో నేతకు వ్యతిరేకమన్న ముద్ర పడుతోంది. ఇటీవల ఒక నాయకుడు పదే పదే జిల్లాలో సీనియర్స్ మీద పరోక్షంగా చేసిన విమర్శలు పెద్ద వివాదానికే దారితీశాయి. అలాగే ఒకరి పరిధిలో ఇంకొకరు జోక్యం కూడా రచ్చకు దారితీస్తోంది. ఈ అంశాలన్నీ అధిష్టానం వరకు వెళ్లడంతో సెట్ చేసేందుకు కొన్ని సూచనలు చేసినట్టుగా సమాచారం. ఇక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంతపురంలో కూడా ఈ మీటింగ్ జరిగింది. అయితే ఈ సమావేశానికి శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన 2 నేతలు మాత్రమే హాజరయ్యారు. పైగా కొందరు సీనియర్ నాయకులకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్న విమర్శలున్నాయి. ఇక ఆహ్వానం మేరకు వచ్చిన నాయకులు కూడా ఎంతో భారంగా కనిపించారట. సమావేశానికి వచ్చి 4 మాటలు చెప్పి మమా అనిపించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి వెంటొచ్చిన కేడర్ కూడా జంప్ అయింది. ఇలా సమావేశం ముగిసే టైంకు కార్యకర్తల సంఖ్య ఐసు ముక్కలా కరిగిపోయింది. ఇదంతా పార్టీలో సఖ్యత లేదన్న విషయాన్ని క్లియర్గా చెబుతోందంటున్నారు. కానీ ఇక్కడ ఇంకో కామెడీ ఏమిటంటే, ఈ నేతలంతా ఎక్కడ కనిపించినా నువ్వు లేక నేను లేను అన్నట్టు ఎంతో ఆప్యాయంగా పలకరించేసుకుంటారు. కానీ వారి కడుపులో కత్తులున్నాయన్న సంగతి మాత్రం గమనించిన వాళ్లకే తెలుసునని అంటున్నారు. ఏది ఏమైనా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సీనియర్ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ మొత్తం పార్టీ మీద ప్రభావం పడుతోందని కేడర్లో ఆవేదన పెరుగుతోంది.